రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో నిన్న జరిగినటువంటి దారుణమైనటువంటి హింసాకాండ దాన్ని పరిశీలించడానికి కేవీపీఎస్ అట్లాగే సిపిఎం నాయకత్వం కూడా అందరం కలిసి వచ్చాం. కానీ ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు. 144 సెక్షన్ పెట్టాం, మీరు లోపలికి రాకూడదని చెప్పేసి ఆపుతున్నారు. ఈరోజు ఈ గ్రామంలో జరిగినటువంటి ఘటన పూర్వపరాలపైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. జన్వాడలో ఒక రహదారి విషయంలో జరిగినటువంటి ఘటనని ఉద్రిక్తతలు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు దళితుల మీద కక్ష సాధింపుతోటి ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా ఇవాళ దళితుల మీద దాడులు జరిగినాయి. పరస్పర దాడులు అని చెప్పేసి పైకి చెప్పిన ఊళ్ళో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు దళితుల మీదకి బీసీలను ఎగేసినటువంటి పరిస్థితి ఉంది. దళితుల యొక్క రక్తం కల్లార చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సాధారణంగా దాడులు జరిగినప్పుడు పరస్పరం దాడులు జరిగినాయని చెప్పేసి ఇద్దరి మీద కేసులు పెట్టేటువంటి పని పోలీసులు అప్పుడప్పుడు చేస్తుంటారు. కానీ దళితుల రహదారి విషయంలో జరిగినటువంటి అంశం ఇది. దళితులు నడిచేటువంటి రహదారి మీద పోత ఉంటే కూడా అడ్డగిచ్చినా కానీ దళితుల రహదారిని డిస్టర్బ్ చేసినా కానీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 2015లో సవరించినటువంటి చట్టాన్ని కనుక పోలీసులు పరిగణలోకి తీసుకుంటే ఇవాళ హత్య ఉదంతానికి హత్యాయత్నానికి పాల్పడ్డారనేటువంటిది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతున్నది. అందుకని ఒక సామూహికమైనటువంటి మూకదాడి జరిగింది జన్వాడలో. కాబట్టి ఈ ఘటనను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు 144 సెక్షన్ పెట్టారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఒకవేళ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఎందుకు పరామర్శ చేయట్లేదు? రావాలి ఖచ్చితంగా. ఇంత పెద్ద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులు ఎవరు ఈ గ్రామాన్ని పరామర్శించలేదు. ఆధార్ కార్డు చూపిస్తే తప్ప లోపలికి రానియట్టు, ఒక మమ్మల్ని రానియకపోతే మేము ఆగిపోతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఊర్లోకి వచ్చి పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలి. వాళ్ళ పెత్తందారులు ఎవరైతే దళితుల మీద దాడులకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు జరగాలి. ఈ జిల్లాలో హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నది ఇది, 40 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు ఇది. మరి ఇక్కడే ఇట్లా జరిగితే మామూలు పల్లె ప్రాంతాల్లో ఎలా జరగాలి? దళితుల మీద ఎట్లాంటి హింసాకాండ జరుగుతుందో ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎవరైతే దాడులకు పాల్పడినటువంటి హత్యాయత్నానికి పాల్పడినటువంటి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇవాళ వాళ్ళందరికీ దెబ్బలు తాకినాయి. వాళ్ళందరికీ వైద్యాన్ని ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలి. ఒక ఆధునికమైనటువంటి హాస్పిటల్లో చూపించాలి. నార్సింగ్లోనే కాదు, పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలి. వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వీటికి ఇలాంటి గ్రామాలని పోలీసులు సెలెక్ట్ చేసుకొని పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాల్లోనైతే వివక్ష పాటించబడుతున్నదో, ఏ గ్రామాల్లోనైతే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారో వాటన్నిటిని పసిగట్టాలి. వాళ్ళపైన ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు పరిశీలించండి. ఈ ఘటన పూర్వపరాలని కనుక తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఈ గ్రామంలో ఎప్పటి కాలం నుంచో ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దళితుల మీద దాడులు చేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో జరిగినటువంటి దాడి మాత్రమే ఇది. ఈ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారులని ఉసిగొల్పిందే వాళ్ళు. దీని వెనకాల ఇంకో మతం ముసుగు ధరించినా, ఇంకేది ధరించినా దళితుల్ని టార్గెట్ చేసుకొని దాడులు చేయడానికి ఒరిగేటటువంటి అంశంగా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలి. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగకుండా చూడాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఘటనకు దళితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాపిత ఆందోళనకి ఈ రోజే పిలుపునివ్వబోతున్నాం. కాబట్టి పోలీసు ఎస్పీ గారిని కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి సమగ్రమైన దర్యాప్తు జరపాలి. హంతకుల హత్యాయత్నానికి పాల్పడి దాడులకు పాల్పడేటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.